పార్వతీపురం మన్యం జిల్లా కూరసింగి, ఒప్పంగి, పి అమిటి గ్రామాల్లో ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. కూరసింగి పాఠశాల గ్రామం అందంగా ముస్తాబు చేసిన గ్రామస్తులను, పాఠశాల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. గతంలో ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం మినిమం 5 మలేరియా కేసులు వచ్చేవని చెప్పారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం గ్రామంలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకపోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్డు, విద్యుత్ సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు స్కూలు చాలా చక్కగా చేశారు. ఆ టీచర్లు, హెడ్ మాస్టర్లు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా జిల్లాలో, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్కూల్ ముస్తాబు కార్యక్రమం చేసినటువంటి ఘనత మీ గ్రామానికి దక్కడం మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ ముస్తాబు కూడా మొట్టమొదటి గ్రామం మీ గ్రామమే. ఇది కూడా చరిత్రలో ఉంటుంది. తప్పనిసరిగా మీ గ్రామం మీరు చేసినటువంటి మంచి పని వల్ల రాష్ట్రంలో మొట్టమొదటి గ్రామంగా మీరందరూ కూడా ఆ చరిత్రలో మీ పేరు ఉంటుంది. పిల్లల్ని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మీరు టౌన్లో చూసే పిల్లల కంటే కూడా మన పిల్లలు చాలా అందంగా, శుభ్రంగా ఉన్నారు. సో పేరెంట్స్కి, టీచర్స్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చినటువంటి గ్రామ ప్రజలు, మహిళలు అందరూ కూడా చాలా చక్కగా ముస్తాబై రావడం, ఫ్యామిలీ ముస్తాబుని మీ ఇళ్లలో ఇంప్లిమెంట్ చేయడం. ఇది ఒకప్పుడు ఈ గ్రామం మలేరియా రిస్క్ ప్రోన్ విలేజ్ కింద నోటిఫై అయ్యింది. అంటే మలేరియా వచ్చింది జిల్లాలో అంటే ఈ గ్రామం నుంచి కనీసం ఒక 5-6 కేసులు గ్యారెంటీ అనేటువంటి పేరుండేది. కానీ ఈ సంవత్సరం గత 5 నెలలుగా నేను వచ్చినప్పటి నుంచి ఈ గ్రామం నుంచి ఒక్క కేసు కూడా రాలేదు. ఇది చాలా పెద్ద రికార్డు, అది మామూలు విషయం కాదు. ఈరోజు చేసినటువంటి మన జిల్లా మెజిస్ట్రేట్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, మన కలెక్టర్ గారికి, అలాగే ఉందంటే ఏ వ్యాధులు కూడా మన దగ్గరికి దరిదాపుకి రావు అన్నట్లుగా ఉన్నాయి. కాబట్టి దీనికంతటి కూడా మన జిల్లా కలెక్టర్ గారు అసలు ముస్తాబు అనే కార్యక్రమం